ఇండియా అంబేద్కర్ సంఘం ఎస్టీబీసీ పట్టణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగము 70 సంవత్సరాలు పూర్తి చేసి 70 అడుగుల సందర్భంగా మహానీయులకు జ్ఞానం అనే కార్యక్రమం గత 2 నుంచి పెద్దపల్లి జిల్లా పట్టణ జరుగుతుంది. ఈ యొక్క సందర్భం ఉద్దేశించి ఈరోజు వ్యక్తిగతంగా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి దళిత బహుజన సంఘాల నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించి ఈరోజు మా కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు సమతా సైనిక రాష్ట్ర నాయకులు శ్రీ గుప్తరాజు గారు మాట్లాడుతుగా కోరుతాము. మిత్రులందరికీ జై భీము. ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశము బ్రిటిష్ ప్రభుత్వానికి ముందే సామ్రాజ్యవాదుల చేతిలో నలిగిపోయి నిరంకుశత్వంతో నియంతృత్వంతో మన దేశ సంపదను మొత్తం కోల్పోతూ మనం అన్ని రకాలుగా వెనుకబడుతున్నాం అనేటటువంటి ఆలోచనతో ఎంతోమంది మహనీయులు భారతదేశానికి స్వతంత్రం కావాలని వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఆ స్వాతంత్రం అనంతరం మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి మనకు రాజ్యాంగం అవసరమని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా రాజ్యాంగాన్ని రచించుకొని రాజ్యాంగంలో అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సాభ్రాతృత్వం అనేటటువంటి అవకాశాలు కల్పించడం జరిగింది. కానీ ఈ దేశ పాలకులు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, బుద్ధిజీవులు అందరూ ఏకమై మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, మన యొక్క మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మరి చేపడుతున్నటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘానికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రజలారా, మనమందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలము, ఈ దేశ మూలవాసులము, ఈ దేశ ఆదివాసులము. మొదటి నుండి మన దేశం మన కోసం, ఈ దేశంలో మన కోసం మనం బ్రతకాలి. కానీ ఎక్కడో వచ్చినటువంటి ఆర్యులు మన దేశానికి వచ్చి మన రాజులను ఓడగొట్టి మనని వాళ్లకు శ్రామికులుగా, బానిసలుగా చేసుకొని ఇప్పటికీ మనని పరిపాలిస్తూ ఉన్నారు. ఇది మరి సరైనటువంటి పద్ధతి కాదు. ఇది మనది ప్రజాస్వామ్య దేశం, సార్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యాంగం మనది. దేశంలో మనం ప్రజలమే ఎన్నుకునేటటువంటి రాజ్యాంగంలో కూడా ఇంకా రోజు మతం పేరుతోటి, కులం పేరుతోటి అనేక రకాలుగా మనని విద్వేషాలు రెచ్చగొడుతూ మనని సక్రమైనటువంటి మార్గంలో వెళ్ళనీయకుండా చూస్తున్నటువంటి ఈ యొక్క పాలకులను మనం ఖండించాలి. మన దేశ పౌరత్వాన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ప్రపంచ దేశాలకు ఔన్నత్యాన్ని చాటి చెప్పిండో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే దిశగా ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ జైభీం తెలియజేస్తా ఉన్నా. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత. జై భీమ్. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను.